యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం, మనుషులు వారి జీవితంలో ఏం కోరుకుంటారని అంటే, నేను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి, నా బట్టలు ఎప్పుడు చక్కగా ఉండాలని చెప్పి చిన్న మరకైనా ఏం వాళ్ళ వస్త్రాల మీద పడినా వెంటనే పోయి కడుక్కోవడానికి ఇష్టపడతారు కదండి. ఇంకొంతమంది ఏంటంటే ఏముందిలే అని మట్టిగా అట్లనే వాళ్ళకి నచ్చినట్లు అట్లనే తిరుగుతుంటారండి. లేదు కదా, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటానికే వాళ్ళు కోరుకుంటారు. మనము అలానే కోరుకుంటాము. అదేవిధంగా మన హృదయ పరిశుద్ధతను కూడా మనం ఎప్పుడు కూడా నా హృదయంకి ఎటువంటి చెడుది ఏమీ తగలకుండా, ఎటువంటి పాపం నా హృదయంకి అంటకూడదని ఈరోజు నువ్వు హృదయ శుద్ధతని కోరుకునే వ్యక్తివైతే ఈరోజు వాక్యాన్ని వింటున్నా నువ్వు, దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. ఈ హృదయ శుద్ధత అనేది కోరుకునే వ్యక్తి ఎప్పటికప్పుడు తన హృదయాన్ని యేసయ్య రక్తంలో కడుక్కుంటూ ఉంటాడండి. మనం ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే, దావీదు గారు, ఆయన గొర్రెల కాపరిగానే ఉన్నాడు, కానీ దేవుడు అతని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. తన యొక్క బిహేవియర్ లేదంటే తన యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చక్కగా క్లుప్తంగా ఒక్కసారి మనం రిమైండ్ చేసుకోగలిగినట్లయితే, 139వ దావీదు కీర్తన 23-24 వచనములో, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో దాన్ని సరిచేయని కోరుతాడండి దేవుడిని. అతడు కొంతమంది ఉంటారు ఎలా అనంటే, సంవత్సరానికి ఒకసారి, నెలకొకసారి, వారానికి ఒకసారి తమ్మల్ని తాము క్లీన్స్ చేసుకోవడానికి ఇష్టపడతారండి. కానీ దావీదు గారు అటువంటి వారు కాదు. ఈ కొంతమంది ఎలా ఉంటారంటే, 3 రకాలు నేను చెప్పాను కదా, సంవత్సరానికి ఒకసారి, మంత్లీ, వీక్లీ, లేదా ఎప్పుడో ఒకసారి వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు చేసుకుంటారు. ఈ 3 రకాలు ఎవరంటే, కొంతమంది న్యూ ఇయర్ రోజు, కొంతమంది ఈస్టర్కి, ఇంకొంతమంది ఏమో క్రిస్మస్కి చేసుకునే వాళ్ళండి. ఈ 3 రకాల మంది గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. ఈ దావీదు గారు తన జీవితంలో 7 మార్లు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారండి. ఎంతో గొప్ప ఆత్మీయత అండి. నిజంగానే దాన్ని బట్టే దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నారు. తన జీవితంలో అంత గొప్ప రాజైన అన్ని దేశాలని అతడు ఆ దేశమంతట్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి. ఎంత టెన్షన్ ఉంటుందండి, ఎంత టెన్షన్ లైఫ్. కానీ తను 7 మార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట. మరి ఆ స్తుతించే హృదయం అతను కలిగిందండి. అన్నిటికంటే ముఖ్యంగా మనము స్తుతించాలి అనంటే మన హృదయం సంతోషంగా ఉండాలి. మన హృదయం సంతోషంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా